మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ జూకల్ గ్రామంలో బుస్సా పైడయ్య, బుస్సా ఐలయ్య, గోపగాని వెంకటేశ్వర్లు, ఆరెల్లి కృష్ణమూర్తి, గోపగాని రవీందర్, గోపగాని ఆనందం వ్యవసాయ భూమిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సుమారు 15 ఎకరాల మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయానికి కాలిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకొని పంటలను పరిశీలించడంతో రైతులు బోరున విలపించారు. దీంతో బాధిత రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశకు ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టమని, ఈ ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి బాధ్యత రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, రైతులు అధైర్యపడవద్దని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, ఏవో శ్రీనివాసరెడ్డి, ఎలక్ట్రీషియన్ ఏఈ చంద్రశేఖర్, మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, శివరామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంటెళ్ళగానే వచ్చిన చల్లారితే నా వల్ల కాకపోతే నేను కొంచెం చల్లారినాక కొంచెం చల్లారి ఊళ్ళో కురికిన జనాన్ని తీసుకొచ్చే వరకు కాలిండి అయిపోయింది. 4 ఎకరాలు కౌలు చేస్తున్నాను. ఏవిచిచ్చి కాడ కాపర్ పట్టి తెగి ఆసారానికి కానీ మెరుగులు వచ్చి ఆ మెరుపులతోని కింద గడ్డి గాలి, గడ్డి నుండి మొక్కజొన్న పెరడి గాలి, 4 ఎకరాల మొక్కజొన్న పెరడి గాలింది. నష్టపరిహారం మాకు వెంటనే కరెంటు ద్వారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పగలరని మేము ప్రతిఫలం కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటున్నాం. తిరుమలాపూర్ గ్రామంలో 4 రైతులది సుమారు 8 నుంచి 10 ఎకరాలు మొక్కజొన్న చేను కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క కాపర్ పట్టి ఊడిపోయి ఆ యొక్క మెరుగులు పడి ఆ యొక్క చుప్ప మీద చేను మీద పడి మొత్తం కూడా కాలిపోయింది. ఇదంతా కూడా కరెంటు డిపార్ట్మెంట్ వల్ల తప్పిదం కనుక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు నష్టపరిహారం రైతుకు అందే విధంగా నా చొరవ ఉంటుంది. వాళ్ళు కూడా నష్టపరిహారం చెల్లించాలి. నోట్లకు వచ్చినటువంటి పంట పెట్టుబడి పెట్టి ఆరకాలం కష్టపడి పంట పండించేటువంటి సమయంలో, కాంటాలు పెట్టుకునేటువంటి సమయంలో ఇలాంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది పెద్దకొంటిపల్లిలో ఒక 17 ఎకరాల చేను ట్రాన్స్ఫార్మర్ కాడ షాక్ వచ్చి 17 ఎకరాలు కాలింది. ఇక్కడ కూడా 8-10 ఎకరాలు తిరుమలాపూర్ జూకల్లో కూడా 3 ఎకరాలు ఫీజు కొట్టేసి ఏదైతే మెరుగులు పడి అక్కడ కూడా 3 ఎకరాలు కాలిపోయింది. ఇలాంటి పునరావృతం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి. రైతు పెట్టుబడి పెట్టి ఆరకాలం కష్టపడి ఈ యొక్క పంట నోట్లకు వచ్చేటువంటి సమయంలో ఈ కాలిపోయినటువంటి సంఘటన విషయము నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయాం. సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ మంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చెప్పాం. ఎంత వీలుంటే అంత సహకారాన్ని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మరి సహకారాన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ, ఇట్లా ఎల్లారెడ్డిపల్లి, మొగుళ్ళపల్లి మండలం, గుండ్లకర్తి, కోరికశాల, మొన్న వేలిశాల, రామకృష్ణాపూర్ రైతుది సుమారు ఒక 60 ఎకరాల దాకా ఈ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలతోనే కాలిపోవడం జరిగింది. వీటన్నిటికి కూడా ఈరోజు వ్యవసాయాధికారులతో రిపోర్ట్ తీసేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఎలక్ట్రిసిటీకి, ప్రభుత్వానికి పంపించేసి వీలైనంత వరకు రైతులకు సహాయం చేసే విధంగా చూస్తామని తెలియజేస్తూ, ఇలాంటి పునరావృతం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే.